Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా ఒక మంచి కథ చెప్పండి అండి. డిఫరెంట్ కథ చెప్దామా? బెంగాలీ కథ చెప్తాం. తెలుగు వాళ్ళకి బెంగాలీ సాహిత్యం బాగానే పరిచయం ఉంటుంది. మనకి లేక కాదు, బోళ్ళంత మంది కవులు, రచయిత్రులు ఉన్నా కూడా ఓల్డ్ అని పురాణ గాథలు ఎన్నున్నా కూడా ఎందుకనో తెలీదు మన వాళ్ళు బెంగాలీ కథలు బోలెడని ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్ కథలు ట్రాన్స్లేట్ చేశారు. మా ఫేవరెట్ ఈవిడ పేరెంట్ మన మాలతీ చందూర్ గారు, పాత కెరటాల పేరుతోటి అవిను. ఈ బెంగాలీ కథలైతే అసలు ఎన్ని కథలో అందులో నుంచి ఒక చిన్న కథ చెప్తా. కాయకల్ప చికిత్స. ఈ చికిత్సల్లో అంటే ఈ వైద్యంలో కాయకల్పం అనేది ఒక ప్రత్యేకమైన చికిత్స. అదొట్టి డాక్టర్లు కాదు, సాధువులు, సన్యాసులు వాళ్ళు చేసేవాళ్ళు. టంటనే మనకు తెలీదు, పేరే తెలుసు. ఓకే. అయితే హరిద్వార్లో కుంభమేళా జరిగిందట. కుంభమేళా అంటే మామూలు సంగతి కాదు. అవును, ఎప్పుడో ఒకసారి 12 ఏళ్లకో 10 ఏళ్లకో 16 ఏళ్లకో వస్తూ ఉంటుంది. ఈ కుంభమేళాని అటెండ్ అవ్వడానికి కలకత్తా నుంచి ఒక కుటుంబం వచ్చారు. మన్మోహన్ రాయ్ అనే పేరున్న ఒక జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి. ఆయన భార్య, ఆయనకు ఒకడే కొడుకు మణిలాల్. ఇతను కూడా జడ్జి అయ్యాడు. తండ్రి సీనియర్ జడ్జి, వీడిప్పుడే జూనియర్ జడ్జి అయ్యాడు. కేతకి అతని భార్య, కోడలు. అయితే ఈ మన్మోహన్ రాయ్ గారికి కీళ్ళ నొప్పులు, వృద్ధాప్యంతో ఆయన రిటైర్ అయిపోయాడు. అప్పట్లో 55కి రిటైర్ అయ్యేవారు, 55 ఏళ్లకే రిటైర్మెంట్. ఈ రిటైర్ అయిపోయాక ఆయనకు 58, 59 సంవత్సరాలనే మోకాళ్ళ నొప్పులు, మడవల నొప్పులు, ఏమిటో నొప్పులు. ఎలాగైనా ఈ హరిద్వార్ జీవితంలో ఒక్కసారి వస్తుంది కుంభమేళ అని చెప్పి బ్యాండేజీ బలంగా కాళ్ళకి మోకాళ్ళకి చుట్టించుకుని ఎట్టాగొట్టా కుంటుతూ తక్కుతూ తారుతూ ఎటాగొట్టా నడుస్తూ రైలు దిగి వచ్చారు. కుర్రాడికి ఏం పెద్ద ఆసక్తి లేదు. కాకపోతే కుంభమేళ అంటే కొంచెం ఏదో సముద్ర స్నానాలు అవి ఉంటాయి కదా, అమ్మ నాన్న గొడవ పెడుతున్నారని మండలాలు కేతకి కూడా వచ్చారు. ఇంకా పిల్లలు కలగల, చిన్న కుర్రాడు 30 ఉన్నాయో లేవో. ఆ అమ్మాయి ఇంకా సొగసరి చిన్నది. సరే వెళ్తే ఏమైంది, వీళ్ళు సముద్ర స్నానము అన్నీ చేశారు. ఎటాగొట్టా అట్టగే ఏడుస్తూ గుమస్తా కూడా. అప్పట్లో ఏంటంటే ఇలా పెద్ద వాళ్ళు వచ్చేటప్పుడు వెనకాల పని చేయడానికి దానికి బెంగాలీ కథల్లో ఒక దాసి, ఒక గుమస్తా, వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ప్రతి యాత్ర కథల్లోనూ కనపడతారు. గుమస్తా కూడా వచ్చాడు, సర్కార్ అని గుమస్తా. అటు ఇటు తిరిగారు. ఒక సాధు సంతులు ఒక జనం కనపడ్డారు. కనపడితే ఈవిడంది, ఏమండి దండం పెట్టుకుందాం, దండం పెట్టినంటే కొడుకు అన్నాడు, ఏంటమ్మా వీళ్ళందరికీ దండాలు దయ్యాలు ఏమక్కర్లేదు, నేను దొంగ మొహాలు ఉంటారు వీళ్ళలో అంటున్నాడు. చిచ్చి అట్లా అనకూడదురా, దండం పెడదాము, ఏమండి మీ కీళ్ళ నొప్పులు తగ్గుతాయేమో, ఏదైనా సాధు సంతులను అడుగుదామండి అన్నది. ఇంకేముంది, చావుకే తగ్గేది నా నొప్పులు, ఇక అయిపోయింది, మన సర్వీస్ అయిపోయింది అన్నాడు ఆయన భర్త జడ్జి గారు. సరే ఇద్దరు కలిసి వెళ్ళి దండం పెట్టారు. కోడలు కూడా నెత్తి మీద ముసుకేసుకుని, వాళ్ళంతా ముసుగుల వాళ్ళు కదా, దండం పెట్టడానికి వచ్చింది. వచ్చేసరికల్లా నాయన ఏం కావాలమ్మా అని అడిగాడు సాధువు గారు, ముసలాయన. అడిగితే ఏం కావాలి ప్రభు, మాకు అన్నీ కావాలి, మనుషులం మామూలు వాళ్ళం, ప్రతిదీ కావాల్సిందే, డబ్బు లేనప్పుడు అది కావాలి, ఏది లేదో అది కావాలనిపిస్తుంది, ఎన్నున్నా చాలదనిపిస్తుంది స్వామి, మీకు తెలియంది ఏముంది అని ఈయన దీవించండి. కాళ్ళని కీళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారు, నడవలేకుండా ఉన్నారు, తీర్థం పానం కుదరటం లేదు, ఎక్కడికైనా వెళ్దామంటే శరీరం సహకరించట్లేదు, ఏదైనా చికిత్స చెప్పండి అని దండాలు పెట్టింది. కొడుకు పళ్ళు కొరుకుతూ, ఏమిటి ఇవన్నీ, వాళ్ళని అడుగుతావేంటమ్మా, పెద్ద డాక్టర్లు ఏమీ చేయలేరు కానీ వీళ్ళు ముసలి సజ్జు, వీళ్ళు ఏం చేస్తారు పోపో అన్నాడు కొడుకు. ఆవిడ ఉరిచి నోరు మూసుకో, బోడి, వాడి ముద్దు పేరు, ఆ మణిలాల్ పేరు బోడి అంటుందన్నమాట ఆవిడ. అలా పిలుస్తారు కదా పిల్లల్ని, గుండు అలా పిల్లలు గుండు అని పిలుస్తారు, అలాగే బోడి అంటుంది అన్నమాట. ఊరుకోరా అని దండం పెట్టండి అని ఆయన జడ్జి గారు అతి కష్టం మీద వంగి ఎలాగోలాగా దండం పెట్టాడు. దండం పెడితే ఆయన అన్నాడు, లేకేమమ్మాయి వైద్యం, కాయకల్ప చికిత్స ఉంది, చికిత్స చేసుకోవచ్చు అనగానే ఇవిడికి ఆశ పుట్టింది. ఏమండి ఆ చికిత్స ఏదో చేయించుకోండి, మీ కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, హాయిగా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు కొంచెం ఆవిడ కొంచెం చిన్నది, ఆయనకంటే 58, 59 ఉన్నాయి, ఆవిడకి ఇప్పుడే 50 వచ్చి ఉంటాయి, కొంచెం స్థూలకాయిరాలు తప్పిస్తే అంత కీళ్ళ నొప్పులు లేవు ఆవిడకి. భార్యకి భర్తకి 8, 9 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది కదా. అనేసరికల్లా ఆయన అన్నాడు, వృద్ధ సాధువు 4 రోజులు పడుతుంది కాయకల్పానికి, నమ్మితే ఉండండి అన్నాడు. అనేసరికి ఈవిడికి ఆశ పుట్టేసింది, ఉందాం ఇక్కడే ఉందామని బతిమలాడ్డం మొదలుపెట్టింది. అమ్మా ఇదంతా హంబక్కు, ఇవి నమ్మకు, ఈ ఊళ్ళో ఏమని ఉంటామమ్మా, నాకు ఉద్యోగం లేదా, ఆయన అంటే రిటైర్ అయ్యి ఉన్నాడు, నీకు పని పాట లేదు అని కొడుకు విసుక్కున్నాడు.
పిసుకునేసరికల్లా ఈయన మెల్లిగా సాధువు గారి దగ్గర కూర్చుని చిన్న సాధువుల దగ్గర విషయం కనుక్కున్నాడు. 1 రోజులు ఏకాంతం, చీకట్లో ఉండాలి. 1 రోజులు బయట ఏదైనా వార్తలు ఇవ్వటమే తప్పిస్తే చూడకూడదు. 1 రోజుల పాటు లోపల ఉండాలి. ఉండేసరికల్లా ఈవిడేమంది, నువ్వు వెళ్ళిపోరా, మేము ఉంటానులే, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేము ఇక్కడే ఉంటాం, నేను చూస్తూ ఉంటానంటే ఈయన అన్నాడు, నీ గోల ఎవడు పడతాడు, ఆయన ఏకాంతం అంటుంటే ఎంతసేపు చూస్తానంటావు నువ్వు, ఎవరు చూడకూడదుట, నువ్వేమో వెళ్ళిపోవు, నువ్వు కూడా పిల్లడితో పాటు వెళ్ళిపో. ఇప్పుడు తనుందనుకో అత్తగారు, కోడలు చిన్నపిల్లని తనకు సాయం ఉంచుకుంటుంది, తను వెళ్ళిపోతుంటే పిల్లని ఇక్కడ ఎందుకు ఉంచుతారు? సరే మీరందరూ ఊరి బోడి మీ నాన్న మీ అమ్మని మీ ఆవిడ్ని తీసుకుపోరా, సర్కార్ని ఒకడిని నాకు తోడుంచు. వాడు ఉత్తరం రాస్తూ ఉంటాడు, ఈయన ఎవరితోటి మాట్లాడకూడదు, కమ్యూనికేట్ చేయకూడదు అన్నారు. ఉత్తరం రాస్తాడులే ఉండడానికి సిద్ధపడ్డారు. అయింది. అక్కడి నుంచి ఏమైంది, సరే తల్లి కొడుకు కోడలు ముగ్గురు వెళ్ళిపోయారు. సర్కారు మన్మోహన్ రాయ్ గారు ఉండిపోయారు, జడ్జి గారు సర్కార్ పనివాడి సర్కార్ గుమాస్తా సర్కారు ఉండిపోయారు. ఉండిపోయాక వాడు 3 రోజులకు ఒకసారి సర్కారు, 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఉత్తరం రాసేవాడు. అయ్యగారి పళ్ళన్నీ రాలిపోయినాయి, కొత్త పళ్ళు గవ్వల్లాగా వస్తున్నాయి, నెత్తి మీద జుట్టంతా ఊడిపోయింది, జుట్టంతా పండిపోయింది కదా ఆయనకి, అంతా ఊడిపోయింది, కొత్తగా మొలకలు వస్తున్నాయి, నడక సాఫీ వచ్చింది, నొప్పులు తగ్గాయి, నడుము సాఫీ అయ్యింది, అలాంటివన్నీ రాస్తున్నాడు. నెల పూర్తయింది. నెల పూర్తయితే వీళ్ళు ఏం చేశారు, నాన్నగారు వచ్చే రోజు వచ్చేసింది, రేపు వచ్చేస్తున్నామని సర్కారు ఉత్తరం రాశాడు. టికెట్లు బుక్ చేసుకున్నారు. సర్కారు అయ్యగారు బండి ఎక్కారు. బండి ఎక్కాక ఆ బండి దిగాక అతను ఏమన్నాడు, ఈయన జడ్జి గారు, ఒరే సర్కార్, నువ్వు బజార్ వెళ్ళి కొంచెం పళ్ళు స్వీట్లు అవి కొనుక్కురా, నేను మన వాళ్ళని కొంచెం తమాషా చేస్తా అని చెప్పాడు. చెప్పేసరికి సరే సర్కారు బజార్లోకి వెళ్ళాడు. ఈయనేమో ఒంటెద్దు బండి దిగి, ఇప్పుడు ఒంటి గుర్రం బళ్ళు అవి దొరుకుతాయి, జట్కా దిగి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్తే ఆ రోజు ఏమైంది, మీ నాన్న ఎప్పుడురా వచ్చేది అని వాళ్ళ అమ్మ అడిగింది. అడిగితే అమ్మ మధ్యాహ్నం బండికి వస్తారు, సాయంకాలం బండికి వస్తారు. వీళ్ళు ఏం చేశారు, మధ్యాహ్నపు బండికి వచ్చేసారు. ముందుగా సాయంకాలం బండికి వస్తారంటే ఈ కేతకి ఏం చెప్పిందంటే, ఏమండి నేను మనం బజార్లో చూసిన చీర పట్టుకురండి, నేను ఆ చీర కట్టుకునే స్టేషన్కి వస్తా, చీర కట్టుకోకపోతే స్టేషన్కి రాను మామగారిని రిసీవ్ చేసుకోవడానికి అనేసరికి ఈయనన్నాడు, ఏమే నేను కూడా కాయకాలు పని చేసుకుని వృద్ధుని అయిపోతాను, నీ రోగం బాగా కుదురుతుంది. మొగుడు పెళ్ళాలు బోళ్ళంతా సరసమాడుకున్నారు. తల్లేమో సరే, అమ్మాయి ఆమె మేడ మీద ఉన్నారు వాళ్ళిద్దరు. కోడలు ఒక గదిలో, కోడలు కింద గదిలో ఏదో పని చేస్తుంది, అత్తగారేమో పై గదిలో. ఈ పిల్ల ఏం చేసింది, ఏదో పని చేసుకుంటుంది, భర్త ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం మామగారు వచ్చాడు. ఈయన లోపలికి వెళ్ళేసరికల్లా ఆ పిల్ల ఏదో పని చేసుకుంటుంది, నెత్తి మీద ముసుగు లేదు. చప్పుడయ్యేసరికల్లా వెనక్కి తిరిగి, అవి వచ్చారు చీర తెచ్చారా అని అడిగింది. ఈయన నిర్కాంతపడి, ఇదేమిటి కోడలు ఏనాడు ఆ పిల్లని ముసుగు లేకుండా చూసింది లేదు, చూడకూడదు అట్లా, వాళ్ళ పద్ధతి కాదు. అదేమో సగం పవిటంతా వెనకాల వీపు జీరాడిపోయి వీపంతా కనపడుతోంది. మొహం ఏనాడు ఆయన కోడల మొహం పెళ్లినాడు చూశాడు, మళ్ళీ చూడలేదు. ఆ పిల్లడి తిరిగి, చీర తెచ్చారా తాలేదా, చీర తేకుండా నేను రావద్దని చెప్పానా లేదా, మరి ఇంట్లోకి ఎందుకు వచ్చారు, ముందు వెళ్ళి చీర పట్టుకురండి అని అనేసరికి ఈయన గిరుక్కుని తిరిగాడు. ఆ అమ్మాయి ఏమనుకుంది, భర్తే చీర పట్టుకు రావడానికి వెళ్ళాడు అనుకుంది. ఈయన గబగబా మెట్లెక్కి పైకి వచ్చాడు. మెట్లెక్కి పైకి వస్తే ఆవిడేమో ఏదో కుట్టుకుంటుంది కూర్చొని, అది భార్య కాస్త కనువెలుగులో ఉంది. అమ్మి నేను వచ్చేసాను అన్నాడు. అమ్మీ అన్నాడు. ఇవిడికి అమ్మలాగా వినపడింది. ఏమిట్రా బోడి, ఎప్పుడురా మీ నాన్న వచ్చేది అని అనగానే నిర్కాంతపడికి, ఏమిటి బోడి బోడి అంటుంది, ఏమిటో తెలియలేదు. నేనేనే అన్నాడు. నేనేనే అనగానే, ఏమిటది, ఏం మాట్లాడుతున్నావు, ఏమిటా మాటలు, సరిగ్గా మాట్లాడు వెతవా అంటుంది ఆవిడేమో. ఇంకేం చేయాలో తెలియలే. అర్రే సర్కారుని తేకుండానే వచ్చానే, వీళ్ళు నన్ను గుర్తుపడుతున్నట్లేదు అనిపించింది. అర్థం కాలేదు, సర్కారు కావాలి ఇప్పుడు. ఆయన ఇది తిరిగి మెట్లు దిగి రావటం మొదలుపెట్టాడు. దిగి వస్తుంటే కింద నుంచి మణిలాల్ వచ్చాడు పైకి. ఆ మెట్ల మీద వెలుగు తక్కువ, అప్పట్లో కరెంట్ లేదు, అన్ని గదుల్లోనూ దీపముడ్లు ఉండేవి. మెట్ల దగ్గరికి వెళ్ళాలంటే గదిలో నుంచి పైనుంచి కిందకి దిగేవాళ్ళు బుడ్డి పుచ్చుకుని దిగుతారు, కింద నుంచి పైకి ఎక్కేవాళ్ళు దీపం పుచ్చుకుని ఎక్కుతారు. కను వెలుగులో కనపడేసరికల్లా ఈయన, ఎవడరా నువ్వు, పైనుంచి వస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు మణిలాల్. అడగంగానే నన్న తత్త అన్నాడు. తండ్రికి అర్థం కాల ఏం చెప్పాలో. నేనేరా అంటానికి చేత కాలేదు. క్లయింట్ని అన్నాడు. అనేసరికి క్లయింట్ పైకి ఎత్తుకెళ్ళావు నువ్వు, ఎవరు నువ్వు అని ఇట్లా చొక్కా పుచ్చుకున్నాడు. పుచ్చుకోగానే ఈయన నిర్కాంతపోయి, నేనేరా మీ నాన్నని అన్నాడు. మా నాన్న, ఇంకా నయం, మా నాన్నమేంటి దొంగ బద్దాలు ఆడుతున్నావా, పట్టు అని కిందకి ఈడ్చుకొచ్చేసాడు. ఈడ్చుకొచ్చేసరికల్లా ఈ లోపల వాళ్ళ అమ్మ పైనుంచి కాస్త దిగుతోంది, యువతలకి వచ్చింది. ఏమిట్రా మా బోడీ అరుస్తున్నావు, ఏమైందిరా అంటే, వీడెవడోనమ్మా క్లయింటు,
ఇప్పుడేమో నాన్న అంటాడు. చూసుకోవరా మీరు అన్నాడు. చూసుకోవటం ఏమిట్రా, ఇప్పుడు నువ్వేగా కిందకి దిగెళ్ళావు అంటుంది. కొడుకే వచ్చాడు అనుకుంటుంది కదా ఆవిడ. నేను కిందకి దిగి రావటం, నేను ఇప్పుడే వస్తున్నా, వీడెవడో పైనుంచి కిందకి దిగుతున్నాడు అని చెప్పేసి గట్టిగా పనివాడిని కేకేసి, ఒరే వాకిట్లో పోలీస్ బాయ్ నాగి ఉంది చూడు, ఆయన కేకేసుకురా అన్నాడు. ఆ దారి జడ్జి గారి మ్యాజిస్ట్రేట్ కదా ఇతను, అది అంతకుముందే పోలీస్ వ్యాన్ ఒకటి ఈయన దింపెళ్ళింది, ఎస్కార్ట్ వస్తుంది. ఈ వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ ఇన్స్పెక్టర్ని పిలుచుకొచ్చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఆ కను వెలుగులో ఎవరో కుర్రాడు, ఇంచుమించుగా మణిలాలంత పొడుగు ఉన్నవాడు, నెత్తి మీద జుట్టు, వృద్ధుడయ్యేందుకు అవకాశం సుతరాము లేదు. ఇంకేముంది? అక్కడి నుంచి పోలీస్ ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి, ఎవరో నువ్వు ఏమిటంటే, ఇన్స్పెక్టర్ గారి కుర్చీ వేసారు. ఈయన హతాశుడని నెత్తివి చేయబెట్టుకుని కింద కూలబడ్డాడు. మామూలు పరిస్థితుల్లో అయితే ఆయన కింద కూలబడలేడు, మోకాళ్ళు సహకరించవు. ఇప్పుడు కుర్రాడైపోయాడు ఆయన, ఢామని కింద కూర్చున్నాడు. ఈ మణిలాల్ అన్నాడు, ఎవరోనండి, ఇంట్లోకి వచ్చేసాడు. ముందేమో క్లయింట్ అన్నాడు, ఇప్పుడేమో మా నాన్న అంటాడు. నేనేరా అబ్బి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అంటాడు ఆయన నెత్తి కొట్టుకుంటూ. ఇంతలో ఏమైంది, సర్కారు వచ్చి, వీళ్ళు వచ్చి 2 గంటలు అయిపోయింది కదా. ఆ సర్కారు పళ్ళు పువ్వులు అన్నీ మోసుకుని లోపలికి వచ్చి, అయ్యగారు ఏంటంటే కింద కూర్చున్నారు అన్నాడు. అనగానే మండలాలు నిర్కాంతపడి, ఎవరిని రా అయ్యగారు అంటాం. అదేంటి బాబు, మా నాన్నగారే అని ఆ సర్కారు చెప్పాడు. చెప్పంగానే ఆవిడ పరిగెత్తుకుంటూ పైనుంచి కిందకు వచ్చింది. కేతకి సిగ్గేసింది. ఇందాక మావగారేనమాట లోపలికి వచ్చింది, వీపంతా చూపించింది, చూపించేసింది, నెత్తి మీద కొంగు సవరించుకుంటూ వెళ్ళి ఒక మూల నుంచి ఆయన 2 దీపాలు పెట్టి ఇన్స్పెక్టర్ చూస్తే ఏముంది, నుంచున్న మండలాలు ఒకడు, నేల మీద కూర్చున్న మండలాలు ఇంకొకడు. తండ్రి డిట్టో కొడుకులాగానే ఉన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటండి బాబు ఇదే, కాయకల్ప చికిత్స చేసుకున్నానండి, అక్కడికి ఉత్తరాలు రాసాము, పళ్ళు వచ్చినాయి, జుట్టు వచ్చిందని, వీళ్ళని సర్ప్రైజ్ చేద్దామని ముందొచ్చేసాను. సర్కారు లేకుండా రావడం వల్ల నేను మీ కాళ్ళ దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. ఆ సర్కారు వచ్చి గబగబా రెక్కపుచ్చుకొని లేవదీశాడు ఆయన. మణిలాల్ కూడా నిర్కాంతపోయాడు. కాయకల్ప చికిత్స ఇంత చేస్తుందా, మా నాన్న నన్ను చేసేసిందిగా. కోడలు సిగ్గుపడి చచ్చి లోపలికి పోయింది. ఇంకేం చేయాలో తెలియక ఇన్స్పెక్టర్, క్షమించండి పొరపాటు అయింది, ఎందుకు పోలీసులు పిలిచారు బాబు అని అడుగుతున్నాడు సర్కారు. ఇప్పుడు అక్కడ ఎవరో దొంగ అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, మ్యాజిస్ట్రేట్ని కలవడానికి ఒక వార్త, టీవీలో వార్తలు పేపర్లో వేస్తారు కదా, వాళ్ళొకళ్ళు వచ్చి వీళ్ళిద్దరిని ఫోటో తీశారు. ఫోటో తీసి మర్నాడు పేపర్లో వేశారట. 25 ఏళ్ల భర్త, 50 ఏళ్ల భార్య, ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అని. ఆవిడ లబోది బోమని ఏడుపు, మళ్ళీ చికిత్స చేసుకురా, లేదా ఇంకా 4 రోజులు నేను చచ్చాక ఇంకో పెళ్లి చేసుకుందు కానీ ఇప్పుడు కొడుకు అంత ఉన్నవాడితోటి నువ్వు నేను కలిసి ఉంటాం ఏమిటంటుంది ఆవిడ. అబ్బాయి 25 ఏళ్ల వాడైపోయాడు ఆయన. అదే పళ్ళు ఊడిపోయినాయి, కొత్త పళ్ళు వచ్చినాయి, జుట్టు అంతా ఊడిపోయింది, తెల్ల జుట్టు అంతా, మళ్ళీ ఫ్రెష్ జుట్టు వచ్చింది. వాడు చూస్తే అన్నయ్య భార్య తమ్ముడు పక్కన, కొడుకు పక్కన నుంచుంటే ట్విన్స్ అల్లే ఉన్నారు వాళ్ళిద్దరు. కోడలంటే, ఓహో 50-60 ఏళ్ళు వస్తే మీ నాన్నలాగా అవుతారా మీరు, కర్మ అంటుంది. ఎవరైనా మనకి 25లో 30లో తెలియదు కదా, 50 వచ్చాక ఎలా అవుతామో మనకి ఎట్లా తెలుస్తుంది. అప్పుడు వార్తల్లో కూడా పడ్డారట వాళ్ళు. కాయకల్ప చికిత్స చేసుకుంటే భార్య భర్త ఇద్దరు చేయించుకుంటే ఇద్దరు యంగా ఇవ్వను, ఆవిడ ఇక్కడే ఉంది, ఆయనకి మోకాళ్ళ నొప్పులు పోవడం కోసం చేస్తే ఇదిగో ఇది అయ్యింది అనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.